నమస్తే, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జెండా ఆవిష్కరించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. గ్రామాల్లో వసతుల కల్పనకు చర్యలు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. బీఆర్ఎస్ పాలనలో ఆలయాల అభివృద్ధి. ఓదెల మల్లలను దర్శించుకున్న నాయకులు. ఉద్యోగుల పనితీరే వారికి తగిన గుర్తింపు ఇస్తుందన్నారు పెద్దపల్లి కలెక్టర్ ముజామిల్ ఖాన్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆవరణలో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అభివృద్ధి నివేదికను కలెక్టర్ చదివి వినిపించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. ప్రతి అధికారి తమ విధులు సక్రమంగా నిర్వర్తించాలని, జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వతంత్ర సమరయోధుల కుటుంబాలను సత్కరించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నట్టు తెలిపారు. అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించాలని, అప్పుడే ప్రజలకు వ్యవస్థపై నమ్మకం కలుగుతుందని అన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి వంటి ఎందరో మహనీయులు పోరాట ఫలితంగా మనకు స్వాతంత్రం లభించింది. స్వాతంత్రం అనంతరం మన దేశం రాజ్యాంగాన్ని రచించుకొని 26 జనవరి 1950 అమలులోకి తీసుకొని ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా రూపుదిద్దుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మున్సిఫ్ కోర్టులో జడ్జి ప్రియాంక, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, పోలీస్ స్టేషన్లో సిఐ జగదీష్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శశికళ, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. జరుగు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సిపి రమా రాజేశ్వరి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ యూనిఫామ్ వేసుకున్న ప్రతి పోలీసు అధికారి ధైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రజా సమస్యలను పరిష్కరించినప్పుడే వారికి పోలీసులపై నమ్మకం కలుగుతుందని చెప్పారు. మీకు ఆల్రెడీ ఒక పేరు ఉంది, ఆ పేరుని కూడా మీరు తెచ్చుకున్నారు. ఇంకా మంచి పేరు మీరు అందరూ కూడా తెచ్చుకున్నారు. చాలామంది అధికారులకి మంచి కమెండేషన్స్ కూడా వచ్చినాయి. మంచి సర్వీస్ మీదే గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ కెపాసిటీని వాళ్ళు పెంచుకున్నారు. సో ఈ విధంగా ముందు కూడా మీరందరూ కూడా ఇదే విధంగా ముందుకెళ్ళాలి. మన ఒక కమిషనరేట్కి, మన ఒక యూనిట్కి మనకు ఉన్నటువంటి రెప్యుటేషన్ మనము పిలిపించుకోవడానికి మీరందరూ కూడా ఇదే విధంగా పనిచేస్తారని నాకు నమ్మకం ఉంది. సో ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంలో అందరూ కూడా ఒకేసారి ఉంటున్నారు కాబట్టి ఒక మాట నేను చెప్తున్నాను. సో ఈ డ్యూటీ మైండెడ్నెస్ ఏదైతే మీరు ఆల్రెడీ చేస్తున్నారో, దాంతో మీరు పని చేస్తున్నారో అదేవిధంగా మీరు ముందుకెళ్ళాలని ఒక సందర్భంగా కోరుచున్నాను. రెండో శబ్దం అనేది కరేజ్. దక్షిణ భారతదేశంలో వెలుగులు నింపడంలో సింగరేణి సంస్థ పాత్ర కీలకమైనదన్నారు RG1 GM శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా RG1 GM శ్రీనివాస్ హాజ్రీ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులను సన్మానించారు. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ మారుతున్న బొగ్గు అవసరాలు, డిమాండ్ నేపథ్యంలో ఉత్పాదకత పెంచి ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు పంపిణీపై దృష్టి సారించాలన్నారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేశానికి వెలుగునివ్వడంలో మనందరం భాగస్వాములైనందుకు మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ అభినందిస్తా ఉన్నాను. సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం 2023-24 సంవత్సరానికి గాను నిర్దేశించుకున్న లక్ష్యం 78 మిలియన్ టన్నులు. ఇప్పటి వరకు 60.35 మిలియన్ టన్నుల లక్ష్యానికి గాను 54.76 మిలియన్ టన్నులు ఉత్పత్తి సాధించి 91% ముందుకెళ్తా ఉన్నాం. అట్లాగే మన RG1 ఏరియా కనుక చూస్తే మనకు నిర్దేశించే లక్ష్యం 43.8 లక్షలకు గాను 35.5 లక్షలకు 33. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిర గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విజయరమణారావు శంకుస్థాపన చేశారు. అనంతరం కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొమిర గ్రామ సర్పంచ్ మూల ఉమామహేశ్వరి, ప్రేమ్ సాగర్ రెడ్డి, ఉప సర్పంచ్ గోలిలింగారెడ్డి, పాలకవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ ఆశీర్వాదంతో మరి నాకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు మీరు. కాబట్టి ప్రతి ఇప్పుడు ఇలా అబ్బిడిపల్లె కొమ్మిరి ఏదైతే రోడ్ ఉందో దానిలో యాక్చువల్గా డబ్బులు లేవు, ఏదో కాగితం ఇచ్చారు ఎలక్షన్ కూడా. దాని సంబంధిత మంత్రి సీతక్కతో మాట్లాడి పంచాయతీ మంత్రితో అది కంపల్సరీ అది ఎసెన్షియల్ రోడ్ అని చెప్పి ఆ క్యాన్సిల్ చేసే లిస్ట్ ఉంటే దాన్ని ఆపి దాన్ని వల్ల మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా జులపల్లి మండలం కోనరావుపేట గ్రామంలో EGS నిధులు 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనరావుపేట గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇచ్చిన హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కూసికుంట్ల మంగా రవీందర్రెడ్డి, ఎంపీపీ రమాదేవి, రామ్ గోపాల్ రెడ్డి, నల్ల మనోహర్ రెడ్డితో పాటు మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. దాంతో ఏంటంటే కోనరావుపేట శివారు కానీ, తెలుగుంట శివారు కానీ, అదేవిధంగా మధ్యలో కొంత పెద్దాపూర్ శివారు కానీ దాదాపు 1000 ఎకరానికి ఇది ప్రతి సంవత్సరం కూడా ఇది వాటర్కి ఇబ్బంది అవుతూ ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ సమ్మర్లోనే దాన్ని కొంచెం రెన్యువేషన్ చేయించి మరి తేలియాడు అంటే మొత్తం ఈ హుస్సేన్ మియా చివరి ఎక్కడైతే నీళ్ళు అందినటువంటి ప్రాంతం ఉందో దాని అంతటి కూడా నీళ్ళు అందించేటువంటి ఎమ్మెల్యేగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి వాళ్ళ కోనరావుపేట గ్రామానికి రావడం జరిగింది. మరి మొన్న ఎన్నికలలో కూడా గ్రామస్తులందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలయాలు ఎంతగానో అభివృద్ధి చెందాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామిని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు, శాలువాతో సన్మానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఆలయాల అభివృద్ధిపై శ్రద్ధ పెట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే స్ఫూర్తి కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోనారపు రేణుకాదేవి, జెడ్పీటీసీ గంటా రాములు యాదవ్, దేవస్థాన చైర్మన్ మేకల మల్లేశం యాదవ్, ఈవో సదయ్య, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ పాల్గొన్నారు. బాసరా టెంపుల్ కావచ్చు, ధర్మపురి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, వేములవాడ కావచ్చు, ఈ మధ్యనే కొండగట్టును కూడా టెంపుల్ అభివృద్ధికి ప్రజల యొక్క విశ్వాసాన్ని మరి మరింత గౌరవంతో చూడాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా మరి టెంపుల్స్ విషయంలో మన ప్రభుత్వం చాలా గొప్పగా ఇంకా కొంత సమయం ఉన్నట్టయితే తప్పకుండా ఓదెల మల్లికార్జున స్వామి టెంపుల్ లాంటి టెంపుల్ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండే. ఇప్పటికే మన మాజీ శాసనసభ్యులు ఇక్కడ చేయవలసినంత కొన్ని ప్రయత్నం చేసినారు, ప్రపోజల్స్ కూడా పంపినారు. కానీ రానున్నటువంటి కాలంలో టెంపుల్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు, ముఖ్య కూడలలో అధికారులు, వివిధ పార్టీల నాయకులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్ముల చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. వారి త్యాగాల్ని పలువురు కొనియాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
వ్యవసాయ మార్కెట్లో డీసీసీ కార్యాలయం, మసీదు చౌరస్తా, ఆటో అసోసియేషన్, లారీ అసోసియేషన్, చీకురాయి చౌరస్తా, రైల్వే హమాలీ సంఘం, శ్రీరామ్ నగర్ తదితర ప్రాంతాల్లో జెండా ఆవిష్కరించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరయ్యారు. అనంతరం పెద్దపల్లి మార్కెట్ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జమ్మికుంటలో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కల్పన, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ రజని, పోలీస్ స్టేషన్లో సిఐ రమేష్, సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ సంపత్, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాస్, గాంధీ చౌరస్తాలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు జెండా ఆవిష్కరించారు. भारत भाग्य विधाता పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు కోరికంటి చందర్ హాజరై పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలను అమలు చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. పంజాబ్, సింధు, గుజరాట, మరాఠ, ద్రావిడ పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రామ్మోహన్ చారి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జాహెద్ పాషా, ఎంఈఓ కార్యాలయంలో ఎంపీపీ నూనెటి సంపత్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రీనివాస్, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి వివిధ సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. भारत भाग्य विधाता गुजरात రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. స్థానిక ఆనంద్ విద్యానికేతన్ పాఠశాలలో జరిగిన వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రీకాంత్, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ శ్రీనివాస్ దీక్షితులు జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య, వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల వ్యాప్తంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నరేష్, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ఉమారాణి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రమేష్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచి దినకర్, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ రాజిరెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మల్లేశం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీపీ మూల సంతోష్ నాయక్, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఉస్మాన్ పాల్గొన్నారు. పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉజ్జల జలధి తరంగ. హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హనుమకొండ, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో తాను లేకుండా ఏ అభివృద్ధి పనులు చేయవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారని ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి అని, అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు స్థానిక ఎమ్మెల్యే పూర్తి హక్కులు కలిగి ఉంటారని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆ విషయమై మంత్రి పొన్నం తమకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీరు తప్పకుండా సానుకూలంగా ఉండాలని చెప్పి వీళ్ళని కోరడం జరుగుతుంది. లేకపోతే మా గ్రామ పంచాయతీ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు ఉన్నారో 30వ తారీఖు దాకా చూస్తాం. 30వ తారీఖు మీకు సమయం ఇవ్వకపోతే మా సర్పంచ్లు మా యొక్క వార్డు మెంబర్లు కలిసి గ్రామ పంచాయతీ ఇనాగ్రేట్ చేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నాం. దానికి ఎక్కడ కూడా ఇంకో బయలుదేరు. రెండో విషయానికి వస్తే మీరు మంత్రి అయినో చాలా సంతోషం. కానీ మీరు మంత్రి ఇన్ఛార్జ్ హైదరాబాద్ తీసుకున్నారు. కరీంనగర్ కానీ, సిద్దిపేట కానీ, లేకపోతే హన్మకొండ కానీ తీసుకోలేదు. మీ చేతిలో ఉందో కూడా నాకు తెలియదు. అయినా కానీ మీరు వేరే కరీంనగర్ సంబంధించిన నియోజకవర్గాలు కానివ్వండి, అటు సిద్దిపేటకు సంబంధించిన నియోజకవర్గాలు కానివ్వండి, ఇటు హన్మకొండకు సంబంధించిన నియోజకవర్గాలు కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అశోక్, తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ శ్రీలత, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శంకర్, ప్రెస్ క్లబ్ కార్యాలయంలో అధ్యక్షుడు గసికంటి రాజు, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచి తర్రె ప్రభాలత మనోహర్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు 3 రంగుల జెండాను ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీతా శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ రవీందర్, సర్పంచి బెజ్జంకి లక్ష్మణ్, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ నర్సయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంజయ్య, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గుజరాత మరా
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, కుల సంఘాల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలతో పాటు పలు పార్టీల కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంబేద్కర్, గాంధీ విగ్రహాల వద్ద మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచి కటకం శ్రీధర్ జెండా ఎగురవేశారు. జనగణ మన అధినాయక జయ హే భారత భారత ఉత్తర వంగ. పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ యాకన్న, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సత్తయ్య, ఓదల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈవో సదయ్య, మండల విద్యాధికారి కార్యాలయంలో ఎంఈఓ రాజయ్య, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రీధర్, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి తదితరులు జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూనారపు రేణుకాదేవి, జెడ్పీటీసీ గంటారాములు, మాజీ సర్పంచి ఆకుల మహేందర్, వివిధ శాఖల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. పంజాబ్, సింధు, గుజరాట, మరాఠ, ద్రావిడ, ఉత్కల, వంగ, వింధ్య, హిమాచల, యమునా, గంగా. పెద్దపల్లి జిల్లా ఓదల మండలం కనగర్తి గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. దాసరి పద్మ హనుమయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఏడాది 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. 9 GPA కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఒక్కో విద్యార్థికి 10,000 రూపాయల నగదు బహుమానం అందజేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీఎస్పీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జి దాసరి ఉషా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. మీరు ఓట్లేసి మీ తల్లిదండ్రులు ఓట్లేసిలా లేదా 18 దాటిన ప్రతి ఒక్కరు కూడా ఓట్లేస్తారు. ఆ ఓట్ల వల్ల ఉండే స్కూల్ అన్నీ కూడా బాగుపడతాయి. బాగుపడాలా వద్దా? ఓన్లీ మీకు మాత్రమే మంచి స్కూల్ ఉండాలా? వాళ్ళకు ఉండద్దా? మరి వాళ్ళందరికీ మంచి స్కూల్ కావాలనంటే ఈ రాజకీయం అనేటిది, ఈ ఎన్నికలు అనేటివి, ఎన్నికలు ఎప్పుడైతే స్వచ్ఛందంగా ఎన్నికలలో ఓట్లు వేయడం మొదలు పెడతామో అప్పుడే అన్ని గ్రామాల్లో ఉండే అన్ని స్కూళ్ళు కూడా బాగుపడతాయి. ఇప్పుడు మీకు 100 రూపాయలు ఇచ్చిన తర్వాత మీరు 100 రూపాయలు ఇచ్చినట్టు ఓట్లు వేస్తే
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గరిపల్లి గ్రామంలో ఈజీఎస్ నిధులు 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని సర్పంచుల సంఘం మండల అధ్యక్షురాలు వీరగోని సుజాత రమేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పులి అనుష, సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్రావు, వైస్ చైర్మన్ దీకొండ శ్రీనివాస్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ సమిండ్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు. తమకు పదవులు ముఖ్యం కావని ప్రజా సేవే ముఖ్యమని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ తో గెలిచిన కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చైర్మన్ కుర్చీకి ఆశపడి తనపై అవిశ్వాస తీర్మానం పెట్టించారని ఆరోపించారు. ఎట్టకేలకు నిజం తెలుసుకున్న కౌన్సిలర్లు స్వచ్ఛందంగా తిరిగి వచ్చారని చెప్పారు. ఇప్పటి వరకు ప్రజాసేవ కోసమే పాటు పడ్డారని, ఇక ముందు కూడా అదే బాటలో ముందుకు సాగుతారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాజ్ కుమార్, సొసైటీ చైర్మన్ సంపత్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఫుల్ టైం రాజకీయాలు ఉన్న వీళ్ళందరూ కూడా నా రాజకీయ జీవితం, నా క్యారెక్టర్ కూడా ఇప్పుడు అందరూ కూడా తెలుసు. మరి గతంలో ఇప్పుడున్న మన అవిశ్వాసం పెట్టిన వ్యక్తి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు. అసలు ఆయన మేము లెక్కలే తీసుకునే పరిస్థితిలో ఉన్నాం తప్ప మేము ఆయన గురించి మేము ఆలోచన లేదు. ఈ రోజు నుంచి కూడా మేము పబ్లిక్లో ఉంటాం. మా పబ్లిక్ ఏదైతే ప్రభుత్వం ఉన్న స్కీమ్స్ కూడా అందే విధంగా కూడా పనిచేస్తాం. అంతే తప్ప వాళ్ళ లాంటి మాకు క్యారెక్టర్ కాదు. మేము ఎప్పుడుగా పబ్లిక్ నుండి మరి ఆలోచన చేసేవాళ్ళం. మాకు మా యువ నాయకుడు, మా ఎమ్మెల్యే గారు కూడా మాతోని కూడా ఆర్మిషన్ కూడా కృషి చేయడం జరిగింది. మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా బాడీ కౌన్సిల్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మా ఇక్కడ మున్సిపల్లో ఉన్న ఎన్నో పార్టీలు అందరూ కూడా నాయకులు మాకు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి కూడా మరి సంఘీభావం తెలిపిన వారు అందరూ కూడా మా అందరి తరఫున కూడా వారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ మున్సిపల్ చైర్మన్ కాదు, రేపు పదవులు ఉంటాయి పోతాయి. ఏదో రోజు మాజీ అవసరం, ఏ రోజైనా మాజీ కావాల్సిన విషయమే. పుట్టినోడు ఎట్లయినా చనిపోవడం తప్పలేదో ఏ పదవులు ఎవరికి శాశ్వతంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అర్బన్ బ్యాంక్ లో అధ్యక్షుడు పాలక వర్గానికి మధ్య వివాదం తలెత్తింది. దీంతో జెండా ఆవిష్కరణ కార్యక్రమం రసాబసాగా మారింది. బ్యాంకు అధ్యక్షుడు గాజుల నారాయణకు పాలక వర్గానికి మధ్య గత కొన్ని నెలలుగా విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గాజుల నారాయణకు 3 పిల్లలు ఉన్నారన్న ఫిర్యాదు మేరకు విచారణ జరిపి అతన్ని అధ్యక్ష పదవి నుంచి జిల్లా కోఆపరేటివ్ అధికారి తొలగించారు. దీంతో నారాయణ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయ జెండా ఎగరవేసేందుకు వచ్చిన నారాయణను పాలకవర్గ సభ్యులు అడ్డుకున్నారు. తనకు కోర్టు స్టే ఆర్డర్ ఉందని చెప్పినప్పటికీ తాను అనర్హున్నంటూ నారాయణను ఓ నాయకుడు పక్కకు తోసేశాడు. అయినప్పటికీ నారాయణ జెండా ఎగరవేసే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. తీవ్ర ఉద్రిక్తత మధ్యన ఉపాధ్యక్షుడు గడ్డం విఠల్ జాతీయ జెండాను తల్లకిందులుగా ఎగరవేశాడు. ఇది గమనించిన బ్యాంకు ఉద్యోగులు వెంటనే జాతీయ జెండాను సరిచేసి మళ్లీ ఎగురవేయించారు. వద్దని చెప్పినాం మేము ఇక్కడ. ఎందుకంటే సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు వేములవాడలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఎస్ఐ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో వాహనదారులకు పలు సూచనలు చేశారు. హెల్మెట్ ధరించిన వారికి పూలు, లేని వారికి యాపిల్ పండ్లు ఇచ్చి అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలని వాహనదారులకు సూచించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తిప్పాపూర్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా హెల్మెట్ పెట్టుకున్న వారికి పండ్ల పంపిణీ, హెల్మెట్ పెట్టుకునే వారికి పూలు పంపిణీ చేసి, హెల్మెట్ పెట్టుకున్న వారికి పూలు పంపిణీ చేసి వారిని హెల్మెట్ పెట్టుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ విధిగా తమ హెల్మెట్లను ధరించి ప్రమాదాల బారి నుండి వారి యొక్క ప్రాణాలను కాపాడుకోవాలని, అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ కానీ, నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కానీ, తాగి వాహనాలు నడపడం ఇటువంటి చర్యలు ముఖ్యంగా ప్రమాదాలకు దారి అవకాశం. ప్రతి ఒక్కరు ఇటువంటి విషయాన్ని మార్చుకొని వారి యొక్క ప్రాణాలు కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
మంత్రి సీతక్క ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వారు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో కంపెనీలు తెచ్చి తెలంగాణ నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు విడిచిపెట్టబోమన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మశెట్టి విజయ్, మంగళ శ్రీకాంత్, రామతీర్థపు రాజు, మారం కుమార్, గోస్కుల రవి, కట్కూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. మాట్లాడడాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇంకా కూడా 6 గ్యారెంటీలపై అమలు చేయడం మీద సొయ్యి లేకుండా ఒక ఐటీ దిగ్గజం తెలంగాణ వజ్రం మా కేటీఆర్పై గడిల దొరల పాలన అనే విధంగా మరి మీరు మాట్లాడడం సిగ్గుచేటు. మరి తెలంగాణను తెచ్చిన పార్టీ మరి కేటీఆర్ గారు ఉద్యమంలో అయితేనేమి అభివృద్ధిలో అయితేనేమి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు, ముఖ్య కూడళ్లలో జెండా ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు, రాజ్యాంగం రూపొందించిన మేధావులకు ఈ సందర్భంగా నివాళులర్పించారు. వారి త్యాగాలు పలువురు కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యనిర్వహణ కార్యాలయంపై ఈవో జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు స్వతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించారు. వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. దేశ జనాభాలో యువతే అధికం. వారు సరైన దారిలో నడిస్తేనే దేశ ప్రగతి ఉజ్వలమవుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. పాఠశాలలో విద్యార్థులు చేసే ప్రతిజ్ఞ, నేర్చుకున్న విలువలు బడి వరకే పరిమితమవుతున్నాయని, వాటిని పాటించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. గణతంత్ర దినోత్సవం రోజు మాత్రమే రాజ్యాంగ స్ఫూర్తిని పట్టించుకొని మిగతా రోజుల్లో వదిలేస్తే ప్రయోజనం లేదన్నారు. నిత్య స్ఫూర్తి కలిగేలా వ్యక్తి నిర్మాణం జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో పీర్ మహ్మద్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, పాత సత్యలక్ష్మి పాల్గొన్నారు. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. వేములవాడ పట్టణంలోని టౌన్ రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ కార్యాలయాల ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ, ఎంపీడీఓ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వేడుకలకు హాజరైన జిల్లా ప్రజా ప్రతినిధులకు, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఫ్యాక్స్ కార్యాలయంలో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తూం లక్ష్మీకాంతారావు, తోటరాజు, వెంకటేశం, అమృత, మల్లేశం, సంజీవ్ రెడ్డి, లచ్చిరెడ్డి, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. వేములవాడలోని విశ్వభారత్ హై స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ ఆర్సీ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. గణతంత్ర దినోత్సవం నాడు ఒక జెండా దించి ఇంకో జెండా ఎగరవేసేటువంటి విధానం, అంటే బ్రిటిష్ కబంధాస్తాల నుండి ఉన్నటువంటి భారతావనిని స్వేచ్ఛా విహారిగా మువ్వన్నెల జెండా రూపంలో ఆకాశంలో ఎగరవేసే విధానము కింది నుండి జెండాను పైకి ఎగరేస్తాం. కానీ గణతంత్ర దినోత్సవం నాడు జెండాను కింది నుండి పైకి కాదు, పైన ఉన్నటువంటి జెండాని విప్పి రెపరెపలాడిస్తాం. అంటే ఎగరవేయబడ్డటువంటి జెండా స్వతంత్రంగా సుపరిపాలనా దినాని కొరకు ఎంచుకున్నటువంటి స్వేచ్ఛ అనేటువంటి రోజు కాబట్టి దాన్ని అక్కడి నుంచే పైనున్న జెండాని ఎగరవేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఆర్డీఓ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆర్డీఓ మధుసూదన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఏఓ సురేష్, డిటి అరవింద్ సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడలోని నంది చౌరస్తా వద్ద యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు న్యాత నవీన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి మహానీయులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నేదూరి అనిల్, రాజు, తిరుపతి, వేణు, బింగి మధు, వంశీ, రమేష్ పాల్గొన్నారు. వేములవాడలోని TUWJH 143 ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రెస్ క్లబ్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు లాయక్ పాషా, సీనియర్ జర్నలిస్టు తాహెర్ పాషా, జితేందర్ పాల్గొన్నారు. వేములవాడలో నేషనల్ యూనియన్ జర్నలిస్టు ప్రెస్ క్లబ్ యూనియన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ మెంబర్ కొప్పుల బుచ్చిరాములు, ప్రెస్ క్లబ్ యూనియన్ నియోజకవర్గ అధ్యక్షుడు కనకయ్య, ప్రధాన కార్యదర్శి దూసా రాజేందర్, ముఖ్య సలహాదారు నూక సంతోష్, ఉపాధ్యక్షులు ఏనుగుల శ్రీనివాస్, గున్నాల నరేష్ పాల్గొన్నారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠానా గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. అంతకుముందు స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. పట్టణ సిఐ కరుణాకర్ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించిన విద్యార్థులకు సిఐ బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ మారుతి, ఏఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు. వేములవాడలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం, యోగా చాప్ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ మనోహర్ హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ వేడుకల్లో పాఠశాల కమిటీ సభ్యులు గర్షకుర్తి వెంకటేశ్వర్లు, మోటూరి మధు, నమిలికొండ నరహరి, గోపాల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.